హలో అండి. ఈరోజైతే నా స్టైల్‌లో సింపుల్‌గా, టేస్టీగా వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా నా స్టైల్‌లో వెజిటేబుల్ బిర్యానీ ట్రై చేయాలనుకుంటే ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు కూడా వస్తాయి. ముందుగా 1½ గ్లాసు రైస్ అయితే తీసుకొని నీట్గా క్లీన్ చేసి నానబెట్టేశాను. ఇప్పుడు దబర్లో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఈ ప్లేట్లో చూపించిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉల్లిపాయల్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు బాగా వేగితే రైస్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు టమాటా ముక్కలను అయితే యాడ్ చేసుకుందాము. నేనైతే ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసి వేశాను. ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా అయితే యాడ్ చేసుకుందాము. అలాగే టమాటాలు తొందరగా మగ్గడం కోసము కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలిపి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మసాలాని వేపుకుందాము. ఈ మసాలా వేగుతూ ఉంటుంది. ఆలోపు బీన్స్, క్యారెట్, బంగాళదుంపల్ని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకుందాము. ఇదిగోండి ఇలాగైతే కట్ చేశాను. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు మంచిగా మసాలాలో వేపుకుందాము. మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయండి. ఇదిగోండి మంచిగా వెజిటేబుల్స్ అలాగే మనం యాడ్ చేసిన మసాలా బాగా వేగుతూ ఉంది. మూత పెట్టేస్తే తొందరగా వేగిపోతుంది. చూడండి ఆయిల్ మొత్తము పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పౌడర్, అలాగే స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా బిర్యానీకి సంబంధించినవి, అవన్నీ దోరగా వేపి బిర్యానీ మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ పౌడర్ని 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ పెరుగునైతే 1 కప్ అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని చిన్న ఫ్లేమ్ మీద కొద్దిగా ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఈ మసాలానైతే ఫ్రై చేసుకుందాము. ఈ మసాలా వేగేదాన్ని బట్టి మన బిర్యానీ టేస్ట్ అనేది ఉంటుంది. మనం మసాలాని ఎంత బాగా వేపుకుంటే అంత టేస్ట్ అనేది ఉంటుంది. రైస్ అయితే మసాలా మొత్తం బాగా వేగి ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది చూడండి. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. నేనైతే నార్మల్ రైస్ 1½ గ్లాస్ తీసుకున్నాను. 1½ గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి అంతా బాగా కలిపి టేస్ట్ అయితే చూద్దాము. మనము టమాటాలు మగ్గడం కోసం సాల్ట్ అయితే యాడ్ చేసాం కదా. ఆ సాల్ట్ సరిపోతుందో లేదో చూసుకొని, సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఈ బిర్యానీ వాటర్ తెల్లుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసుకుందాము. ఈ వాటరు తెల్లేంత వరకు మరిగించుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపి మూత పెట్టేసి మరీ హై ఫ్లేమ్ కాకుండా మరీ లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. అప్పుడే రైస్ అనేది మనకు మంచిగా ఉడికి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక స్పూను నెయ్యి అయితే యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు వదిలేయండి. మనకు నార్మల్ రైస్తో బిర్యానీ చేసేటప్పుడు హై ఫ్లేమ్ అయితే పెట్టకండి. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల వాటర్ మొత్తం తొందరగా ఇంకిపోతాయి, రైస్ అయితే ఉడకదు. అందువల్ల లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది. రైస్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇదిగోండి వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీనిలోకి కాంబినేషన్గా రైతా అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీకు కూడా నచ్చిందా? అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.